బట్టతల వచ్చే ముందు మీ బాడీ మీకు కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. కానీ చాలామంది అవి నార్మల్ అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. హెయిర్ లాస్ అనేది సడన్‌గా జరగదు. ఇట్ స్లోలీ ప్రోగ్రెసెస్ అండ్ ముందే కొన్ని సిగ్నల్స్, ఇండికేషన్స్ ఇస్తుంది. ఈ ఎర్లీ సైన్స్‌ని గమనిస్తే హెయిర్ హెల్త్ గురించి ముందే క్లారిటీ తీసుకోవచ్చు. ఫస్ట్ సైన్, హెయిర్ మెల్లగా వెనక్కి వెళ్ళడం. ముఖ్యంగా టెంపుల్స్ దగ్గర హెయిర్ తగ్గడం స్టార్ట్ అయ్యి ఒక డిస్టింక్ట్ ఎమ్ షేప్ ఫామ్ అవుతుంది. అది మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్కి ఎర్లీ ఇండికేషన్ అయి ఉండొచ్చు. సెకండ్ సైన్, హెడ్ బాత్ తర్వాత లేదా కోమ్ చేసినప్పుడు ఎక్సెసివ్గా హెయిర్ ఫాల్ కనిపించడం. నార్మల్గా కొంతవరకు హెయిర్ ఫాల్ ఉంటుంది, కానీ సడన్గా క్వాంటిటీ ఎక్కువైతే రీజన్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. థర్డ్ సైన్, హెయిర్ వాల్యూమ్ తగ్గిపోవడం. హెయిర్ ఫాల్ కనిపించకపోయినా ముందు ఉన్న డెన్సిటీ ఇప్పుడు లేదు అని అనిపిస్తే అది కూడా ఎర్లీ వార్నింగ్ సైన్. ఫోర్త్ సైన్, స్కాల్ప్ ఎక్కువగా కనిపించడం. పర్టిక్యులర్లీ క్రౌన్ ఏరియాలో హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అయితే కన్సల్టేషన్ కన్సిడర్ చేయాలి. అండ్ ఫిఫ్త్ సైన్, ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీలో ఎర్లీ బాల్డ్నెస్ హిస్టరీ ఉంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా ఎర్లీగా ఎవాల్యుయేషన్ చేయించుకోవడం బెటర్. చాలామంది కంప్లీట్ బాల్డ్నెస్ వచ్చాక హాస్పిటల్కి వస్తారు, కానీ హెయిర్ ఫాలికల్స్ యాక్టివ్గా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటాయి. అందుకే ఈ సైన్స్ కనిపిస్తే కంప్లీట్గా వెయిట్ చేయకుండా వెంటనే ప్రాపర్ ఎవాల్యుయేషన్ తీసుకోండి. మీ హెయిర్ గురించి ఏమైనా కన్సర్న్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. గో సేవ్ యువర్ హెయిర్ అండ్ సేవ్ దిస్ వీడియో రైట్ నౌ.